డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. చాలా పెద్ద పేరు తెచ్చుకున్న దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి గారు. వారు చేసిన 16స్, గర్ల్ ఫ్రెండ్, సీమశాస్త్రి, సీమ టపాకాయ, దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం, చాలా చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అయినాయి, మనల్ని కడుపుబ్బా నవ్వించినాయి. సో వారి జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు నాగేశ్వర రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆయన సినిమా జర్నీ గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే. సార్, మీ ఇంటర్వ్యూలు నేను ఈ ఇంటర్వ్యూ కోసం చాలా వరకు ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, నాగేశ్వర రెడ్డి అనే వ్యక్తి చాలా సీరియస్ టోన్ ఉన్న మనిషి. ఒక కర్నూలు బ్యాక్గ్రౌండ్, ఒక రెడ్డి గారు ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు యాక్షన్ మూవీస్ రాసుకొని వచ్చిన వ్యక్తి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కామెడీ సినిమాలు తీసిన తర్వాత ఓకే, ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. మీ ఇంటర్వ్యూలు కూడా కామెడీగా ఉన్నాయి. నాకు అది విచిత్రంగా అనిపించింది. సో నేను ఈ ఇంటర్వ్యూని వేరే పార్శ్వంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఒక సీరియస్ క్వశ్చన్తోనే స్టార్ట్ చేస్తున్నాను. సీమశాస్త్రి, సీమ టపాకాయ, అల్లరి నరేష్ గారి కెరీర్లో అప్పటి వరకు ఉన్న బిగ్గెస్ట్ హిట్స్. ఒక డైరెక్టరు అలాంటి హిట్స్ ఇస్తే ఆ డైరెక్టర్ మూడో సినిమా అడిగినప్పుడు ఆ హీరో ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తాడు కూడా. కానీ అల్లరి నరేష్ గారితో మీరు ఒక సినిమా స్టార్ట్ చేశారు, పూజా కార్యక్రమాలు అయినాయి, మొదటి షెడ్యూల్ అవుతున్నాయి, ఆ సినిమా అప్పుడు ఆగిపోయింది. ఎందువల్ల ఆగిపోయింది? మొత్తం కథ రెడీ అయిపోయింది, షెడ్యూల్ స్టార్ట్ అవ్వలేదు, పూజ కూడా అవ్వలేదు. సినిమా ఆగిపోవడం, నరేష్ బిజీగా ఉన్నాడు అప్పుడు. బడ్జెట్ విషయంలో కొంచెం తేడా వచ్చింది నాకు, ప్రొడ్యూసర్కి, నరేష్కి. పెద్ద కథ రాశా యాక్చువల్గా. పెద్ద కథ అంటే నా సినిమాలో మ్యాక్సిమం క్యాస్టింగ్ ఎక్కువగా ఉంటుంది, కామెడియన్స్ కానీ వీళ్ళు కానీ బాగా ఎక్కువగా పెడతాను. ప్యాడింగ్ వీక్ అంటే ఒక చిన్న చిన్న ఆర్టిస్టులతో, ఈ చిన్న క్యారెక్టర్ అయినా సరే ఒక రికగ్నైజ్డ్ ఆర్టిస్టు, పెద్ద ఆర్టిస్టుని పెడతా. అది కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన అలవాటు అయ్యిండొచ్చు నాకు. మేబీ ఆయన చాలా, ఆయన సినిమాల్లో కొత్త వాళ్ళు అన్నది చాలా తక్కువగా కనిపిస్తుంటారు. మ్యాక్సిమం స్టార్స్ ఉంటారు ఏ క్యారెక్టర్కైనా సరే. అది అలవాటైందేమో తెలియదు. అలాగా పెద్ద క్యాస్టింగ్ సినిమా అది. అంటే ఆ సినిమా జరిగి ఉంటే నరేష్ కెరీర్లో మేబీ అంత క్యాస్టింగ్, అంత పెద్ద సినిమా అప్పటిదాకా లేదు. ఒకవేళ ఇప్పటిదాకా కూడా నాకు తెలిసి లేదు. ఓకే, అంత పెద్ద సినిమా ఉండేది అది. క్లైమాక్స్, ఒక క్లైమాక్స్ రాశా, అక్కడ వచ్చిన సమస్య. ఆ క్లైమాక్స్ ఏంటంటే, ఈ క్యాస్టింగ్ మొత్తం ఒక ఫ్లైట్లో ఇరుక్కుపోతారు. ఓకే, ఆ ఫ్లైట్ బొక్కపడుద్ది, గ్లాస్ పగిలిపోద్ది, మొత్తం అందరూ ఫ్లైట్ తిరిగిపోతుంటుంది, ఫ్లైట్ కూలిపోద్ది. ఇప్పుడు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆ క్యారెక్టర్స్లో ఉంటాయి. మొత్తం సినిమాకి సంబంధించిన ఆల్ క్యారెక్టర్స్ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి, అన్ని క్వశ్చన్ మార్క్స్ ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళలో ఉంటాయి. ఇప్పుడు ఫ్లైట్ కూలిపోబోతుంది, చచ్చిపోబోతున్నాం మనందరం. సో ఎవ్రీ క్యారెక్టర్ రియలైజేషన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బయటకు వచ్చేస్తాడు. ఓకే, ఈగోస్ లేని, చావు దగ్గరకు వచ్చినప్పుడు మనిషి ఈగోస్ ఇవన్నీ ఇంకేం ఉండవు. దానే మరణ వాంగ్మూలం అంటాం మనం, చచ్చిపోయేటప్పుడు చెప్పే వాంగ్మూలం. వాడు నిజం చెప్తాడు అప్పుడు. సో అక్కడ రియలైజేషన్ అవుతాయి ఒక్కొక్క క్యారెక్టర్. సో ఆ ఫ్లైట్ ఎపిసోడ్ తీయడం అన్నది చాలా టఫ్ అయిపోయింది. దానికి బడ్జెట్ చాలా హెవీ బడ్జెట్ అయిపోయింది. ఫ్లైట్ తిరగటం, గ్రీన్ మ్యాట్, ఫ్లైట్ సెటప్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకటి ఉండేది, ఫ్లైట్ ఉండేది. దాన్ని తీసుకున్నా సరే దానికి రోలింగ్ తిరగటం, ఇదంతా చాలా పెద్ద బడ్జెట్ అయిపోద్దని ప్రొడ్యూసర్ చందు గారు, విజయవాడ ట్రావెల్స్ అయింది. ఆయన చాలా ఇంట్రెస్టెడ్ నరేష్తో సినిమా తీయాలి నా కాంబినేషన్లో అని. ఆయన ఇంకా ఆయన అడ్వాన్స్ కూడా పాప నా దగ్గర ఉంది. అంటే అంత మంచి ఆయన చాలా మంచి ఆయన. ఆ తర్వాత ఈ సినిమా కొంచెం వెనక్కి వెళ్ళేసరికి వేగేసిన సతీష్ ఒక చిన్న సినిమా చేశాడు ఆయనతో. అది ఎంతో బడ్జెట్ నాకు తెలియదు, 2.5-3 కోట్లు ఏదో. అది పెద్దగా ఆడలేదు, పే చేయలేదు సినిమా. ఆ సినిమా లాస్ రావడంతో ఇంకా ఈ సినిమా జరగడం కష్టమైపోయింది. సో టోటల్గా బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆ సినిమా వెనక్కి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఇంకా నరేష్తో మళ్ళీ అంత గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చింది. మా ఇంట్లో దయ్యం దాకా పడలేదు. బట్ ఈ సినిమా విషయంలో నరేష్ గారు మిమ్మల్ని కూర్చోబెట్టి పిలిచి మీ ఇద్దరు కూర్చొని కథను మెల్డ్ చేసుకొని ఉంటే వేరే
స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేది కదా. నరేష్ గారి నుంచి ఆ ప్రయత్నం జరిగిందా? ఓపెన్గా చెప్పండి. జరగలేదు. నరేష్ ఆ టైంలో చాలా బిజీగా ఉన్నాడు. నరేష్ షూట్లో బిజీగా ఉన్నాడు. నరేష్ కథ మొత్తం తెలుసు. యాక్చువల్గా అట్లాంటి కథ వచ్చినప్పుడు ఏ హీరో వెనక్కి వెళ్ళడు. యాక్చువల్ చేద్దాం అనుకుంటాడు. పెద్ద క్యాస్టింగ్, పెద్ద కథ, పెద్ద స్పాన్ ఉన్న కథ చేద్దాం అనుకుంటాడు. నరేష్ ఎందుకో ఆ టైంలో చేయలేదు. ఆ ప్రయత్నం జరగలేదు. నా కథని కొంచెం రెమ్యునరేషన్స్ ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఇలా చేద్దామని ప్లానింగ్ జరగలేదు. ఆ ప్లేస్లోనే దేవి ప్రసాద్ సినిమా కేక అది పడింది సార్. అండ్ ఇంకో సీరియస్ క్వశ్చన్ ఉంది సార్. అది అయిపోయిన తర్వాత మీ జర్నీ స్టార్ట్ చేద్దాము. ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్ళి ఆ సినిమా తీసేటప్పుడు హీరోయిన్ నమిత గారిని మీరు కొట్టారా? చిచి నేను ఏ హీరోయిన్ కొట్టలేదు. అరిసారా? నేను అరిచాను. అరవడం అంటే నేను అరవను. హీరోయిన్స్ని కూడా ఆల్మోస్ట్ అలుగుతాను. నాకు నచ్చింది చేయకపోతే నాకు కోపం వస్తుంది సార్. మ్యాక్సిమం అయినా నేను ఎవరిని అరవడం, తిట్టడం, ఆ ప్రెజర్స్ తీసుకొని అసలు నేను. బట్ నేను చాలా హట్ అయిపోతాను. నేను సినిమా కోసమే కదా చేస్తున్నావు, ఎందుకు నువ్వు సినిమా కోసం వచ్చావు, నేను సినిమా కోసం ఎందుకు చేయవు అన్నది వస్తుంది. అప్పుడు ఒక దినేష్ మాస్టర్ ఒక స్టెప్ కంపోజ్ చేశారు. సార్. కంపోజ్ చేస్తే నమిత చేయనంది ఆ స్టెప్ శ్రీకాంత్ గారితో. శ్రీకాంత్, ప్రభుదేవ, నమిత ముగ్గురు. క్లైమాక్స్ బిఫోర్ సాంగ్ అది చాలా ఖర్చు పెట్టి భగవాన్ అనే వాళ్ళు భారీ సెట్లు వేసి చాలా బాగా చేస్తున్నాం పాట. అయితే నమిత మార్నింగ్ 9 o'clock అలాగా స్టార్ట్ అయింది. 10 o'clock అలాగా డ్యాన్స్ మూమెంట్ చెప్పారు. అప్పటిదాకా 2-3 సార్లు చేసాము. 11:30 ఆ టైంలో ఈ డ్యాన్స్ చూపించాడు మాస్టర్. నేను ఈ డ్యాన్స్ చేయను అంది. చేయను అంటే అసలు నాకు ఎందుకు చేయవు, ఒక ప్రాబ్లం ఏంటి, నేను చేయను అంది. ఆ అమ్మాయి ఒక మాట్లాడి కన్విన్స్ చేసి డైరెక్టర్ కన్విన్స్ అయిపోయి ఆ కైండ్ ఆఫ్ అమ్మాయి కాదు. షార్ట్ అవ్వగానే వెళ్ళిపోయి పడుకుంటుంది, మళ్ళీ షార్ట్ పిలవంగానే వస్తుంది. చాలా ఒక లేజీ హీరోయిన్ నేను చూసిన హీరోయిన్స్లో. అంటే ఒక అగ్రెసివ్నెస్, చెయ్యాలి, ఇరగదీయాలి, పర్ఫార్మెన్స్ చేయాలి, ఆ కైండ్ ఆఫ్ హీరోయిన్ కాదు నమిత. ఒక తక్కువ మాట్లాడుద్ది, ఎవరితో ఎక్కువ మాట్లాడదు. ఈవెన్ దో హీరోలు అయినా సరే, హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరితో ఒక వెరీ లెస్ టాకింగ్ గర్ల్ అమ్మాయి. తక్కువ మాట్లాడుద్ది, ఎక్కువ దూరంగా ఉంటుంది లొకేషన్లో. షార్ట్కి వచ్చి చేసి వెళ్ళిపోతుంటుంది. అది చేయను అని అంది. తర్వాత ఎందుకు చేయవు, చేయాల్సిందే అన్న పద్ధతిలో నేను అడిగా. అమ్మాయిని అడిగితే అమ్మాయిని అడగల, మాస్టర్ ఎందుకు చేయదు, చేయాల్సిందే అంటే అమ్మాయి అప్పుడు వచ్చింది.